నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్కి రా బుజ్జి కన్నా బుజ్జి అన్నట్టుగా కొంచెం పాజిటివ్గా అన్ని మెసేజెస్ అన్ని పంపుతుందని సమాచారం. సో అసలు నిజమేనంటారా అది? దానికి సంబంధించి ఏంటి? ప్రజెంట్ 2-3 రోజుల నుంచి ఏంటి పిల్ల సైలెంట్గా ఉంది అని చాలా మందికి డౌట్. ఆమె ఏం సైలెంట్గా లేదు, రాజీ ధోరణిలో ఉంది. మొన్న కూడా 2 మనుషులు రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి రాయవరానికి పంపింది, అది బెడిసి కొట్టింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసింది, 1 గంట రాజస్థాన్తో నేను పర్సనల్గా మాట్లాడాలి అనుకుంది. ఆయన 1 గంట కాదు కదా, క్షణం కూడా ఇచ్చే ఇదిలో లేడు. ఇప్పుడు రోజు రాజ్ తరుణ్ ఫోన్కి మెసేజ్లు అనమాట, రానన్నా వచ్చేసేయి, నేను ఇంకెప్పుడు ఇట్లా నేను మారిపోయాను, నేను అసలు ఇంకెప్పుడు గొడవ చేయను, నువ్వు ఇంటికి వచ్చేసి ఉండు చాలు, ప్లీజ్ వచ్చేసే ఐ మిస్సింగ్ యూ. ఇది ఇప్పుడు ఆవిడ రోజు చేసే మెసేజ్లు. ఓకే. మనిషి సైకోగా ఎన్ని రకాలుగా ఉంటాడో అన్ని రకాలుగా లావణ్య ప్రవర్తిస్తుంది తెలుసా. 360 degreesలో పెద్ద సైకో ఈవిడ. ఇప్పుడు ఎందుకు ఈ మెసేజ్లు, రానన్న రాబోజ్జు చుచ్చు అవసరమా? నువ్వు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చావు? ఇదే ఆలోచన July 5th ముందు నువ్వు ఆలోచించుంటే నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేదానివా? 20,000 ఇవ్వనందుకు ఒళ్ళు మండి కంప్లైంట్ చేస్తావా? అదేదో ఆ 20,000 కోసమే నువ్వు ప్లీజ్ నాన్న అర్థం చేసుకో, 20,000 కదా ఈసారికి ఇవ్వు, నేనేం పిచ్చి ఖర్చులు చేయను, నువ్వు అనుకున్నట్టు ఏ ఖర్చు చేయను, ఇవ్వు అంటే 20 కాదు 25,000 ఇస్తాడు, 30,000 కూడా ఇస్తాడు. ఎందుకు అంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి, అంటే ఐ మీన్ నీ అడిగే తీరు, కన్విన్సింగ్ తీరుకి అయ్యో పాపం అనుకొని ఇచ్చేస్తారు. పెద్ద విషయం కూడా కాదు అది. అలాంటిది అంత చేసి రచ్చ చేసి మొత్తం బజార్ కీడ్చి ఇష్టం ఉన్నట్టు వెళ్ళి ముంబైకి వెళ్ళి తలుపులు దాన్ని, ఆ పిల్ల ఇంటికి వెళ్ళి రచ్చ చేసి ఇక్కడ మాదాపూర్లో వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి తలుపులు దాన్ని, అతన్ని మొత్తం సర్వనాశనం చేసిన తర్వాత, పరువంతా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెసేజ్లు చేస్తాం. దేనికి నీ మెసేజ్లు? ఇంకా ఎందుకు రావాలైనా అంటే ఒక భయం ఉంది. ఈ కొంపలో ఈ రోజు అంటే నేను ఈ నీడలో తలదాచుకున్నా, ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నా నాకు అర్థం కావట్లా, పిల్లాన్ని అని చెప్పి తలదాచుకున్నా, రేపో మాపో ఈ కొంప పోతుంది, ఎలాగైనా సరే లీగల్గా చెల్లదు కాబట్టి పోతుంది. మరి తర్వాత నా పరిస్థితి ఏంటి? అదేదో ఇప్పుడే ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏమైనా చేస్తుండేమో, ఈ భయాలు బేసికల్లీ. సో ఈ రకంగా ఆమె కొంచెం అంటే ఇక దాన్ని ఏమనాలో తెలియదు కానీ ఒక టైప్ ఆఫ్ సైకోయిజం అంతే. ఈయనకు మెసేజ్లు చేయడం, ఈయన పట్టించుకోవట్లేదు అని అస్సలు, ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లే, అసలు పట్టించుకోవట్లే. ఇక మాత్రం పెడతానే ఉంది నాన్ స్టాప్గా. రోజు నిన్న మొన్న ఈరోజు కూడా, ఈవెన్ ఇప్పుడు కూడా ఏదో ఒక మెసేజ్ వచ్చే ఉంటుంది పొద్దున్న లేచి కూడా. సో ఇలా పెడుతుంది. దీనికి ఆయన అయితే ఆయనకు ఎట్లా అంటే ఒక్కసారి నో అనుకున్నాడు, ఇంక అంతే. నో అని ఇప్పుడు అనుకోలే, ఎప్పుడో అనుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నో అనే పదం మీదే కట్టుబడి ఉన్నాడు. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎవరు కూడా, అవునా, నీ దగ్గర నుంచి నో అని వెళ్ళిపోయినప్పుడే నువ్వు దాన్ని ఎస్ చేసుకోవాలి. కానీ నువ్వు ఇంత రచ్చ చేసుకున్న తర్వాత నోని ఎస్ ఎలా చేసుకుంటావు? నీ వల్ల అవుద్దా? ఛాన్సే లేదు. పావులా లేదంటావు. మళ్ళీ ఆ కార్నేమో మొన్న 1,00,000 రూపాయలు పెట్టి రిపేర్ చేయించుకున్నావు, 96,000 ఎంత అయింది. అటు ఇటుగా 1,00,000 అమ్మ అంటే ఇక ఇల్లు వచ్చినందుకు కూడా అనుకో, లేదా పెట్రోల్ అనుకో, వాట్ ఎవర్ 1,00,000 ఇట్లా చిల్లర అయితే వస్తున్నాయి అన్ని రకాలుగా. ఈవిడకి ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఈవిడకి సరిపడా లేవు. ఒక భయం ఉంది. ఈ రోజు సరే, ఈ రాత్రి గడుస్తుంది, రేపేంటి పరిస్థితి, రేపేంటి ఒకవేళ ఈ కొంప పోతే నేనేమైపోను, నా తర్వాత నా పరిస్థితి ఏంటి? మనకా ఒళ్ళొంగదు పని చేయడానికి, అలవాటు అయిపోయింది ఇలాంటి ఈజీ లైఫ్కి. సో ఈ రకంగా ఏదో రకంగా ఆయనని మళ్ళీ నిమిరితే తనేమన్నా కరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తాడేమో, రానా అన్న బుజ్జి కన్నా చిన్న అని చెప్తుంది. అది సంగతి. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు మస్తాన్ పై అండ్ రాజ్ తరుణ్ పై ఇద్దరిపై కేసు పెట్టింది కదా, అసలు ఏది కరెక్ట్, ఏది నిజం అంటారు? సుప్రీంకోర్టు రూల్ ప్రకారంగానే చెప్తున్నామా, మొగుడు పెళ్ళాలు నన్ను పలానా, నువ్వు ఒక అబ్బాయికి పెళ్ళానని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. ఇంకొకటి మీద కేసు పెట్టావు, ఏమని, పలానోడు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడండి అని. ఓకేనా? పలానోడిని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మి నువ్వు మోసపోయావంటే వాడితో వెళ్ళావనే కదా. వాడితో వెళ్ళావంటే వీడితో నువ్వు బ్రేకప్పే కదా, లేదా వీడికి మోసం చేసినట్టే కదా.
నీకు అర్థమైందా? పలానోడి దగ్గరికి నువ్వు పలానోడు నిన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడు. ఎవడు? నీ భర్త కాదు, నీకు భర్త ఉన్నాడు, తాళి కట్టిన భర్త ఉన్నాడు, 12 లక్షల మంగళసూత్రం ఉన్న భర్త ఉన్నాడు నీకు. ఓకేనా? నువ్వేం చేసావు? ఇంకెవరితోనో వెళ్ళిపోయావు పెళ్లి చేసుకుంటాను అని నమ్మిస్తే. సో ఇక్కడ నీ బంధం కట్ అయిపోయింది ఆల్రెడీ. వెళ్ళిన తర్వాత నువ్వు అతని మీద కేసు పెట్టావు. ఏమని? పెళ్లి చేసుకుంటానని మోసం చేసి నా మీద అత్యాచారం చేశాడండి అని. సరే, ఇప్పుడు ఆ కేసుని తీసుకుందాం. 2023 ఆ కేసు. దాని ప్రకారంగా నీకు న్యాయం జరగాలి అంటే కట్టుకున్న భర్తను కూడా వదిలేసి వాడితో వెళ్ళావు. వాడు నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మిస్తే నువ్వు భర్తను కూడా వదిలేసి వాడి మీద మోజుతో వెళ్ళావు. తను నిన్ను మీద అత్యాచారం చేశాడు, నేను వాడుకొని వదిలేశాడు, పెళ్లి చేసుకుంటాను నమ్మించి రోడ్డున పడేశాడు. నీ కేసుకి వ్యాలిడిటీ ఉంది, నేను అర్థం చేసుకుంటా అంటే మాయ మాటలు చెప్పి అయ్యో పాప అమాయకురాలు తీసుకెళ్ళాను నేను. సో ఇంకా ఇక్కడితో నీ భర్త బంధం కట్ అయిపోయిందిగా. కట్ అవ్వకపోయినా లీగల్గా ఆయన ప్రకారంగా అయినా సరే నీకు విడాకులు ఇవ్వచ్చుగా. నా భార్య నన్ను వదిలేసి ఎవరితోనో లేచిపోయింది, అవునా? సో నీకు సంబంధం లేదు ఇంకా ఆయనతో. వాడు వదిలేసిన తర్వాత మళ్ళీ 2024లో ఈయన మీద కేసు పెట్టావు, నన్ను 10 ఏళ్ళుగా వాడుకొని వదిలేశాడండి అని. ఇప్పుడు 10 ఏళ్ళుగా వాడుకొని వదిలేసింది ఎవరు? నువ్వు 10 ఏళ్ళుగా నీ మొగుడిని వాడుకొని వదిలేసావా, లేకపోతే నీ మొగుడు నిన్ను 10 ఏళ్ళుగా వాడుకొని వదిలేశాడా? లీగల్గా ఆలోచన. ఈమె పెట్టిన కేసు ప్రకారంగానే వెళ్దాం, ఓకేనా? 2023లో ఈమె మొగుడిని వదిలేసి ఇంకో మొగుడి దగ్గరికి వెళ్ళింది, ఇంకో మగాడి దగ్గరికి వెళ్ళింది. ఆ ఇంకో మగాడు ఏం చేశాడు? పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిన్ను మోసం చేశాడు, అందుకని నువ్వు కేసు పెట్టావు. డన్. ఇప్పుడు ఆ కేసు చెల్లాలి అంటే ఈ కేసులో నీకు ఇంకా సంబంధం లేదు. 10 ఏళ్ళుగా నిన్ను వీడు వాడుకొని వదిలేలా, నువ్వు వాడుకొని వదిలేసావు, అది నువ్వే ఒప్పుకున్నావు ఆ కేసు పెట్టి. డన్. సరే, ఇప్పుడు ఆ కేసు కాదనుకుందాం, ఈ కేసు చెల్లదే, అవునా? ఇప్పుడు ఎవరు కరెక్ట్? 10 ఏళ్ళుగా నిన్ను వాడుకొని వదిలేసింది ఎవరు? సుప్రీంకోర్టులోనే చెల్లదు ఈ కేసు. మరి నార్సింగి పోలీసులు నిందితుడిగా రాస్తారని ఎలా చేర్చారు? విత్ ఎవిడెన్స్. అవును, 10 ఏళ్ళుగా ఉన్నావా? ఉన్నానండి, ఓకే, కేసు నిందితుడు. మరి ఎవరు వదిలేశారనేది కదా పాయింట్. నువ్వు వదిలేసావు, ఆమె వదిలేసిందా? అబార్షన్ చేయించావు, ఓకే. హింస పెట్టావా? పెట్టా, తిట్టా, కొట్టుకున్నావు, అన్నీ అయిపోయి నువ్వు ఆమె చెప్పినవన్నీ ఒప్పుకుంటాను నేను. వదిలేసింది ఎవరు? నువ్వు వదిలేసావా, నిన్ను ఆమె వదిలేసిందా? నువ్వు వదిలేసావు అనడానికి ఆధారం ఏం లేదు, ఈమె చెప్తుంది అంతే. ఆమె వదిలేసి వెళ్ళిన దానికి ఆధారం ఉంది గుంటూరు పోలీస్ స్టేషన్లో, ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్లో ఒక ఎఫ్ఐఆర్. డన్. నౌ వాడు కూడా జైల్లో నుంచి నీకే ఫోన్ చేస్తున్నాడు ఇంకా, అంటే నీకు వాడికి ఇంకా అక్రమ సంబంధం కొనసాగుతానే ఉంది. మరి ఈ మొగుడు కావాలని ఎందుకు అంటున్నావు? ఆ మొగుడు అడ్రస్ లేకుండా జైల్లో ఉన్నాడు కాబట్టి రోడ్డు మీద బతకలేక వీడిని అంటున్నావా? సరే, ఇప్పుడు నువ్వే కరెక్ట్, నిన్ను వీడు మోసం చేశాడు, వాడు మోసం చేశాడు అనుకుందాం. అలా ఎలా మోసం చేసి ఇప్పుడు నువ్వే హనీ ట్రాప్ చేసి ఉండొచ్చుగా ఇద్దరిని డబ్బుల కోసం. అప్పుడు నీ మీద కేసు అవుతుంది హనీ ట్రాప్ అని. విచిత్రం ఏంటంటే అక్కడ గుంటూరులో నువ్వు ఆ కేసు టేకప్ చేసింది మీ అద్భుతమైన సుంకర లాయరే. అప్పుడు ఆమె వెళ్ళి జనసేన పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, నాకు న్యాయం జరగాలంటే వెంటనే వీడి రంగంలో దిగేశాడు అనమాట, నేనున్నాను చెల్లి అని. తర్వాత అమ్మో ఈవిడిదా అని చెప్పి అర్థమైపోయి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది ఓవరాల్గా జరిగింది బేసిక్గా చెప్పాలంటే. అండ్ ఇప్పుడు ఈ కేసులు అన్నీ వదిలేసేమా, ఇప్పుడు ముంబైలో నీ మీద కేసు అయింది కదా, ముంబైలో నీ మీద కేసు ఉంది ఆల్రెడీ, దౌర్జన్యం కేసు నమోదు అయిపోయింది, నీ మీద మీ నాన్న మీద కేసు అయిపోయింది. మరి దానికి కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలి కదా. ఇవన్నీ వదిలేసి మళ్ళీ రాష్ట్రం దగ్గరికి వెళ్ళిన కన్నా చిన్ని చిచ్చు అంటే ఏం చెల్లుద్ది నీకు? ఎలా చెల్లుద్ది? ఇక్కడ అందరికీ ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీగల్గా కూడా చూసుకున్నా, మొన్న ఏ పోలీస్ స్టేషన్లో అయితే రాస్తారో నిందితుడు అని చేర్చారో, నిందితుడు అంటే ఈవిడ చెప్పినవన్నీ కరెక్టే, వదిలేసి వెళ్ళింది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఇద్దరికీ వర్తిస్తుంది, అవునా? అతనే నన్ను వదిలేశాడండి అని నువ్వు చెప్తున్నావు, సరే నీ వాంగ్మూలమే నేను తీసుకున్నా. మరి 2023 మాట ఏంటి? అది కదా మెయిన్ విషయం, అది కూడా లీగల్గా నువ్వే కదా పెట్టావు ఎఫ్ఐఆర్. ఇది ఓవరాల్గా చెప్పాలంటే. లేదు ఇద్దరి విషయంలో నువ్వు నాకు ఇది ఉన్నానంటే నువ్వే నిత్య పెళ్లి కూతురువి, నువ్వు ఈయన్ని పెళ్లి చేసుకుంటున్నావు, వాడిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ రేపు ఇంకోటి చేసుకుంటున్నావు. అలా నిత్య పెళ్లి కూతురు కింద కూడా నిన్నే అరెస్ట్ చేయాలి. ఏ యాంగిల్ చూసుకున్నా లావణ్యకే కదా వచ్చి ఇక్కడ. ఇది ఓవరాల్ జరిగింది. మళ్ళీ వీడి ఆస్తులు కావాలి, వాడి ఆస్తులు అందరికీ కావాలి, మొత్తం ప్రపంచంలో. ఆ చివరికి నీ లాయర్ దిలీప్ శంకర్ ఆస్తులు కూడా నీకే కావాలి.
అందరికీ తీసేసుకో, మొత్తం తీసేసుకో, బతికేసి సరిపోయింది. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.